కర్కట రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, కర్కట రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సంతోషం స్వామి. ఈ సంవత్సరంలో ఈ విశ్వావ సంవత్సరంలో కర్కాటక రాశి 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు గనుక మనం చూసుకున్నట్లయితే, ఆదాయ కందాయ ఫలాలు గనుక చూసుకున్నట్లయితే ఆదాయము 8, వ్యయము 2, రాజ్యపూజ్యము 7, అవమానము 3. మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మరి ఈ రాశి వారు స్త్రీ పురుషులందరికీ కూడా మహోన్నత కాలంగా ఉంటుంది. మరి ఏ విధంగా అంటే గత సంవత్సరంలో చాలా లావాదేవీల వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు చాలా కనిపించాయి కర్కాటక రాశి వారికి. మరి అవన్నీ కూడా తొలగిపోయి ఈ సంవత్సరంలో లావాదేవీలు అటువంటివి ఏవి లేకుండా ఉండి కూడా వ్యవహారంలో కావచ్చు, చేసేటువంటి పనిలో కావచ్చు మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క కర్కాటక రాశి వారి ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యవహారాలు గనక చూసుకున్నట్టయితే ఎక్కువగా భూమికి సంబంధించినటువంటి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇందాక మహోన్నత కాలంగా అన్నారు, మరి ఇప్పుడు భూమి యొక్క తగాదాలు అంటున్నారు కదా, అంటే కాల వ్యవహారానికి తగాదాలకు సంబంధం అనేటువంటిది ఉండదండి. రాశి ఫలితాలు మహోన్నత కాలంగా ఉన్నాయి, కానీ మన గ్రహచారం సరిగా లేకపోతే వివాదాలు తప్పవు, వ్యవహారం తప్పదు. మరి ఏ పని చేసినా కూడా మరి ఆ విధంగా ఏర్పడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, వ్యవహారాలు, వినోద విహారాలకు ఎక్కువగా ఆకర్షణ చూపిస్తా ఉంటారు. అంటే చాలా మంది ఎంజాయ్మెంట్, ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే ఎంజాయ్మెంట్ కి ఎక్కువగా ఆకర్షణ చూపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క రాశి వారి యొక్క ఉద్యోగ స్థానాలు గనక మనం చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా ఉంటాయా అంటే, ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రైవేటు ఉద్యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయంటే చాలా బదిలీలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ కావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి ఎవరికైనా కూడా ఉద్యోగాలు అంటే ఉద్యోగం లేని వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, జూలై అంటే జూలై మాసం తర్వాత వారికి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, రాష్ట్ర రంగాల్లో కావచ్చు, ఉద్యోగాలు చేసే వారికి కూడా ఎక్కువగా ప్రమోషన్స్ తో బదిలీలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి. ఇంకా తదుపరి గనక మనం చూసుకున్నట్టయితే పర్మనెంట్ కాని వారికి ఎవరికైనా కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు మనకు చాలా కూడా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి వ్యాపారాలు గనక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యాపార లావాదేవీలు శుభసూచకంగానే మనకు కనిపిస్తున్నాయి. అన్ని లాభదాయకంగానే ఉన్నాయి. మరి వ్యాపారం చేసేవారు ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు కొనసాగిపోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క మిథునరాశి వారికి ఫలితాలు మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి. తదనంతరము కూడా మనం చూసినట్టయితే వ్యవహారంలో ఏదైనా కూడా కావచ్చు, విద్యా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, మరి విద్యా సంస్థ కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరంలో విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, గురు ప్రభావము చేత, అంటే గురుడి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, చదువులో మంచి ప్రథమ ఉత్తీర్ణత శ్రేణులు లేకపోవడము లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం ఎక్కువగా చెప్పాలంటే మన గ్రామ శ్రేణిలో కనుక చెప్పుకున్నట్టయితే విద్య అనేటువంటిది వారికి సరిగా అబ్బకపోవడం వల్ల ఏమైతుందయ్యా అంటే, మంచి ప్రథమ శ్రేణి పొందకపోవడం వల్ల వారికి ఆ యొక్క చదువులో ఎక్కువగా రాణింపు అనేటువంటిది ఎక్కువగా ఉండదు. అలా లేకపోవడం వల్ల ఏమైతుందయ్యా అంటే, చాలా మంది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వల్ల, అది విద్య అనేటువంటిదే కాకుండా వ్యవహారంలో కూడా చాలా పనులు చేయడంలో కూడా అన్నింటిలో వెనుకబడిపోతా ఉంటారు అన్నమాట. అది ఒకటి కొద్దిగా ఇబ్బందికరంగానే విద్యా సంస్థకు మనకు ఈ యొక్క కర్కాటక రాశి మనకు తెలియజేస్తుంది. ఇంకా తదుపరి కనుక మనం చూసుకున్నట్టయితే మనకి వ్యవసాయదారులకు ఏ విధంగా ఉందయ్యా అంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొదటి పంట కంటే రెండవ పంట ఎక్కువగా ఫలితాలను కలిగిస్తుంది, అంటే దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. వర్షాకాలంలో వచ్చేటువంటి పంట కంటే వేసంగిలో వేసేటువంటి పంటలో ఎక్కువగా దిగుబడి మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఇక చివరిగా చెప్పుకోవాలంటే స్త్రీ పురుషాదులకు ఏ విధంగా ఉన్నది అంటే, మహోన్నత కాలంగానే చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా ఈ యొక్క రాశి వారికి చెప్పుకోవాలంటే మహోన్నత కాలంగానే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహోన్నత కాలంగా ఉంటుంది. కానీ ఒక సమస్య ఉందండి. ఏమిటంటే, మనకు తెలియకుండానే మన ఇంట్లో కావచ్చు, మన పైనటువంటి విలువైనటువంటి వస్తువులు ఎక్కువగా
కోల్పోయే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. కాబట్టి ప్రజలకు, భక్తులకు ప్రత్యేకంగా తెలియజేయనిది ఏమిటంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారు ఏదైనా విలువైన వస్తువులు గనక ఉన్నట్టయితే వాటిని భద్రంగా జాగ్రత్త పరుచుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేయండి. మరి ఈ స్త్రీ పురుషాదులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కర్కాటక రాశి వారికి వ్యవహారంలో కూడా మనం అన్ని రంగాల్లో గనక చూసుకున్నట్టయితే మరి ఇంత మహోన్నత కాలం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే మరొక 3 సంవత్సరాల వరకు చూసుకున్నట్టయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మహోన్నత కాలంగానే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎటువంటి ఇబ్బందులున్నా కూడా, ఎన్ని ఆలోచనలున్నా వారి యొక్క వ్యవహారంలో మహోన్నత కాలంగా ఉంది కాబట్టి, ఎన్ని కష్టాలైనా కూడా నిలదొక్కుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చండి. వారి యొక్క వ్యవహారంలో ఆలోచనలో కూడా నాకు ఏమి కాదు అంటే మనం చెప్పాలంటే మనోధైర్యంతోటి చేసేటువంటి పనితోనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారు ఎవరైనా కూడా మీ యొక్క మనోధైర్యంతోటే మీ యొక్క పనిని ముందుకు కొనసాగించండి. అన్నింటిలోనూ ముందుకు వెళ్ళిపోతా ఉంటారు.